అది పెంపొందించబడే విధంగా పరిశోధన వైపు కొనసాగుతుంది. పసు బోర్డు సంబంధించి 2022 అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో వారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యని నవంబర్ 24 పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్ కూడా రాయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ February 24. తర్వాత లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏదైనా మొత్తానికి వల్ల ఈ పసు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజెస్ కనీసం క్వింటల్కి ఒక 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కెరే కానీ మధ్యలో మరి నిలిచిపోయింది. అక్కడ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏదైతే ఈ రెండింటిని కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే. వాళ్ళ పసు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడడంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటన్ని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నది. దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్. ఈ రెండు వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి. వరితో పాటుగా కేవలం ఒక వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి ఏ విధంగా కావాలని కోరుకుంటామో ఆ పంటల మార్పిడిలో భాగంగా ఏదైతుందో ఇవాళ పసుపుతో పాటు మొక్కజొన్న మనం సాగు చేసే అవకాశం లభిస్తుంది అంతర్ పంటగా. దాంతో పాటుగా ఇవాళ చక్కెర షుగర్ కేన్ గ్రోయింగ్ అది ఆరంభమైతే చక్కెర ఫ్యాక్టరీ ఆరంభమైతే రైతాంగానికి పెద్ద ఆసరాగా ఉంటుంది. తప్పకుండా ఈ రెండు అంశాలు కూడా అటు కేంద్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ సమన్వయంతో రైతాంగానికి తోడు నిలవాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా ఈ పసుపు బోర్డు సంబంధించి రైతాంగం ఏదైతుందో దాదాపు 2 దశాబ్దాల నుండి అని చెప్పంటున్నారు. దాదాపు 2 దశాబ్దాల నుండి వారు ఉద్యమించడం, వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో
పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడిన పట్టినట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో, నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని, ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటున్నాను.